వెరైటీ రైస్ రెసిపీస్ చేసి వీడియోస్ పెడుతున్నాను కదండి, మీకు బాగా నచ్చుతుంది కదా. సో అందుకే ఇంకొక వెరైటీ రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే ఇంకొంచెం ప్లేట్లో వేయమంటారు, అంత నచ్చుతుంది వాళ్ళకి. సో వీడియోలోకి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలి, పదండి. ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగాక నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు బాస్మతి రైస్ ఇష్టం లేదనుకోండి, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అండ్ బాస్మతి రైస్ నానబెట్టారనుకోండి, రైస్ విడివిడిగా వస్తుంది అండ్ పొడుగా కూడా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క మీడియం సైజ్ది, లవంగిలు ఒక 3, యాలకులు ఒక 3 వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పిడికిడు జీడిపప్పు మీకు నచ్చినట్టు మీరు ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకో 2-3 యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన వెంటనే ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోవాలి, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద ఆలూని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ వేసాక 1 నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకండి, ఎందుకంటే మనం కుక్కర్ చేస్తాం కాబట్టి ఆలు మరీ మెత్తగా అయిపోద్ది అనమాట. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఈ నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఆ రైస్ అంతా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఫాస్ట్గా కలుపుకోకండి, బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి జస్ట్ మెల్లిగా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు వేసుకోవాలి. ఇది పచ్చి పాలు కాదండి, మరిగించుకునే పాలు. ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పాలు, 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. పాలు వేసిన వల్ల ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. ఎక్కువ విజిల్స్ ఉంచకండి, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో. 2 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లగైన తర్వాత మీరు మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేశాను, చూడండి రైస్ ఎంత పొడువుగా విడివిడిగా కుక్ అయిందో. అస్సలు ముద్దగా వద్దండి, చాలా బాగా వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అండ్ అడుగు కూడా అస్సలు అంటదు. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకొంచెం వేయమంటారు, అంత రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.